హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వలేక నార్మల్ పీపుల్ లాగా ఉండిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం 2-3%, మ్యాక్సిమం 5% మాత్రం వాళ్ళు అనుకున్న స్థాయిలో, వాళ్ళు అనుకున్న రంగంలో, ఎంచుకున్న మార్గంలో టాప్ నెంబర్ 1గా విజయం సాధిస్తున్నారు, విజయాన్ని అందుకుంటున్నారు. వాళ్ళు మిగిలిన ఆ ప్రొఫెషన్లో మిగిలిన వాళ్ళందరికీ రోల్ మోడల్గా ఎక్కువగా ఉంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళ ఒక్కళ్ళకే విజయం ఎందుకు సొంతం అవుతుంది, మనకెందుకు అవటం లేదు అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి కొన్ని కారణాలు, 3-4 కారణాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకి ఇష్టమైన పని, వాళ్ళు చేయగలిగే పని, దాని నుంచి ఎంతో కొంత మనీ వచ్చే పని, అది సమాజానికి ఉపయోగపడేది. ఈ 3-4 వాళ్ళు అదే వరకు నమ్ముకుని ఉండటం వలన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఒకటి అచీవ్ చేయాలనుకున్నాం, ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయాలి అంటే ఆ వర్క్ మీద మనకి ఇష్టం ఉండాలి. ఫస్ట్ మనం ఎంచుకున్న గోల్ ఏంటి అంటే అది మనకి ఇష్టమైందై ఉండాలి. ఇష్టమైందై ఉండటమే సరిపోదు, దాన్ని మనం చేయగలిగే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. మనకి ఇష్టమై ఉండి చేయగలిగే కెపాసిటీ లేనప్పుడు ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మనకు ఆ స్కిల్స్ లేనప్పుడు, ఇష్టం ఉన్న ఆ స్కిల్స్ లేనప్పుడు ముందుకు వెళ్ళలేం కదా, దాంట్లో ఎట్లాగో సక్సెస్ అవ్వలేము. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందేంటి, మనకి ఇష్టమైందై ఉండాలి, మనం దాన్ని చేయగలిగే స్కిల్స్ మనలో ఉండి ఉండాలి. తర్వాత దానివల్ల మనకు ఎంతో కొంత రాబడి రావాలి, అది సమాజానికి ఉపయోగపడుతుందంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంచుకునే మార్గం, మనం ఎంచుకునే లక్ష్యం, మనం ఏదన్నా సాధించాలి అన్నప్పుడు ఆ సాధించాలనే దాన్ని మనం ఎంతవరకు ఇష్టపడుతున్నాం. ఇష్టపడటం అనేది చాలా తేలికైన పని, ప్రతి ఒక్కటి ఇష్టపడచ్చు. నేను అలా సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, హీరోని అవ్వాలి, నెంబర్ 1 ర్యాంక్ రావాలి, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, ఈ వర్క్లో నేనే టాప్ స్థాయిలో ఉండాలి, ఈ బిజినెస్లో నేనే టాప్లో ఉండాలి, ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు. అది అనుకోవటం కూడా ఇష్టం. అబ్బా నేనే అవ్వాలి, నేనే సాధించాలి, నేనే నెంబర్ 1 ఉండాలి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఎవరైనా అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆ అనుకున్నది మనం ఏ రంగం అయితే ఎంచుకుంటామో, ఏ వర్క్ని అయితే ఎంచుకుంటామో, ఏ లక్ష్యం కోసం అయితే ప్రయత్నిస్తున్నామో, దేన్ని సాధించాలని అనుకుంటున్నామో, అది ఇష్టంతో పాటు అది చేయగల కెపాసిటీ కూడా మనలో ఉండాలి. దానికోసం ప్రయత్నించే కెపాసిటీ కూడా మనలో ఉండాలి. దాన్ని చేయగలగల కెపాసిటీ కూడా మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఇష్టంతో పాటు దాని స్కిల్స్ మనలో ఉన్నప్పుడు, అది సమాజానికి ఉపయోగపడేదై ఉన్నప్పుడు, దాని నుంచి వచ్చే మనకి రెవెన్యూ, మనీ ఎంతో కొంత మనకు వస్తూ ఉంటుంది. మనం టాప్ స్థాయిలో ఉంటాం ఆ రంగంలో. కాబట్టి వాళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు అంటే, ఈ 4 వాళ్ళు చేసే పని మీద ఈ 4 ఉండటం వల్ల, ఆ చేసే పనులు ఈ 4 ఉండటం వలన, ఈ 4 లక్షణాలు ఆ చేసే పనిలో వాళ్ళు ఆ క్వాలిటీలు ఉండటం వలన వాళ్ళు నెంబర్ 1 స్థాయికి వెళ్తున్నారు, ఆ రంగంలో టాప్ 1గా నిలిచిపోతున్నారు అన్న. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనలో ఉన్న క్వాలిటీ ఏంటి, నేను ఏది చేయగలను, నేను ఏది చేయడానికి నేను చాలా క్రియేటివ్గా నేను చేయగలుగుతాను, క్రియేటివ్గా ఆలోచించగలుగుతాను, అది నాకు ఇష్టమైందై ఉండాలి. నాకు ఏదైతే ఇష్టమైందో అది నేను చేయగలుగుతానా లేదా, అది సమాజానికి ఉపయోగపడేదా కాదా. ఎప్పుడైతే సమాజానికి అది ఉపయోగపడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, మన జీవితంలో సక్సెస్ అవుతాం. కాబట్టి మనం ఎంచుకునే మార్గం, మనం చేసే వర్క్, మనం ఎర్న్ చేసే మనీ సమాజానికి ఉపయోగపడేది. ఈ 4 ఎప్పుడైతే ఒకే దాని మీదకు వస్తాయో, ఆ ఒకే దాన్ని ఎంచుకుంటాడో ఏ మనిషి అయితే, ఆ మనిషి టాప్ స్థాయిలోకి వెళ్తాడు అన్నమాట.
దీన్నే జపనీస్ వాళ్ళు ఇకిగై అని చెప్పేసి రకరకాల పేర్లు పెట్టుకుని వాళ్ళు ఒక ఫిలాసఫికల్గా ఒక ఊరు వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఈ చేసుకున్నారు, ఈ చేస్తున్నారంట అని చెప్పేసి చాలా దేశాలు దాన్ని ఫాలో అవుతూ గొప్పగా చెప్పుకుంటున్నాయి. దీన్ని వేరే వేరే దేశాలు కాదు, ప్రతి మనిషి ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఒక మనిషి ఆ స్థాయికి వెళ్ళాడు అంటే అతనికి అది ఎంతో ఇష్టమయ్యి అది చేయగలగ కెపాసిటీ ఉండి ఎన్నో అవాంతరాలు ఎదురైనా మనకి ఇక్కడ ఇష్టము చేయగలగ కెపాసిటీ ఉన్నప్పుడు ఎన్ని ఎదురైనా దాన్ని తట్టుకుని ఎదురొల్లి దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అది సమాజానికి ఉపయోగపడిందై ఉన్నప్పుడు దాని నుంచి మనం ఎంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి ఒక టాప్ స్థాయిలోకి వెళ్ళినోళ్ళు చాలామంది ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు. ఉట్టి జపాన్లోనో చైనాలోనూ కాదు, ప్రతి దేశంలోనూ, మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో మన ప్రాంతంలో మన ఏరియాలో కూడా ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు టాప్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టాప్ స్థాయికి వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే ఆ 4 లక్షణాలు ఎప్పుడైతే మనం ఒకే పని మీద ఏర్పరచుకుని ఉంటామో ఆటోమేటిక్గా దాన్ని సక్సెస్ అవుతాం. ఇష్టమై ఉండాలి, చేయగలగల కెపాసిటీ ఉండాలి, సమాజానికి ఉపయోగపడిందై ఉండాలి, దానివల్ల మనకి అమౌంట్ వచ్చిందై ఉండాలి. ఈ 4 ఎప్పుడైతే కలిసి ఉంటాయో వాడు టాప్ స్థాయికి వెళ్తాడు. మన చుట్టుపక్కలే ఉండుంటారు, గమనించండి. ఎంతోమంది ముందుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ 4 దాని మీద క్రోడీకరించి ఒక తాటి మీదకి తెచ్చుకుని ముందుకెళ్ళటం వల్ల వాళ్ళు సాధించిన విజయాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా గోల్ సెట్ చేసుకునే ముందు మీలో మీరు ఆలోచించి చూడండి. మీకు ఇష్టమేంటో ముందు రీసెర్చ్ చేయండి. ఆ ఇష్టంలో ఉన్న కొన్ని ఇష్టాలని దాంట్లో నేను ఏది చేయగలను, నేను ఏది చేయటానికి నేను ఇష్టపడుతున్నాను, ఏది చేయటానికి నాకు కెపాసిటీ ఉంది, ఏది చేయటానికి నేను స్కిల్స్ని ఉపయోగిస్తున్నాను, నాలో ఉన్న స్కిల్స్ని అనేది ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది సమాజానికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే దాని నుంచి మనకి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన టాప్ స్థాయికి వెళ్తాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని మీలో స్కిల్ ఏది ఉంది, మీకు ఇష్టమైంది ఏది, దాన్ని ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, దాని సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఎంత మనీ వస్తుంది, ఈ 3 ఈ 4 నువ్వు సెట్ చేసుకుంటే అది నువ్వు కూడా విజయం సాధించగలుగుతావు, నువ్వు కూడా టాప్ స్థాయికి వెళ్ళగలుగుతావు. ప్రతి ఒక్కళ్ళు టాప్ స్థాయికి వెళ్ళొచ్చు ఈ 4ని ఒక దాని మీదకి తీసుకువస్తే. మీరు ట్రై చేసి చూడండి, మీ నుంచి మీరే రీసెర్చ్ చేసి చూడండి, మీలో స్కిల్ ఏముంది, మీకు నచ్చింది ఏంటి, అవన్నీ ఒక దాని మీదకి తీసుకురండి. మీరు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఎంతోమంది సక్సెస్ అయ్యారు ఈ ప్రయత్నం చేసి, ఇవి రీసెర్చ్ చేసుకుని తనలో తాను తొంగి చూసుకుని తెలుసుకుని నాలో ఏం స్కిల్స్ ఉన్నాయి, నాకు ఇష్టమైన దాంట్లో ఏంటి అనేది తీసుకుని చేయగలిగింది ఏంటి నేను అని, సమాజానికి ఉపయోగపడేది ఏంటి, దానివల్ల మనకేమొస్తుంది అనేది ఎప్పుడైతే మనం 4ని ఒక దాని మీదకి తెస్తామో మనం సక్సెస్ అవుతాం. మీరు విజయం సాధిస్తారు, మీరు లైఫ్లో టాప్ స్థాయికి వెళ్తారు, ఆ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి.